సార్ వాళ్ళు టీడీపీ అండ్ జనసేన వీళ్ళైతే భారతీయ జనతా పార్టీ మాతో వస్తుంది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కొన్ని సీట్లు కూడా పక్కన పెట్టారు వాళ్ళు వస్తే ఇవ్వడానికి. సో ఈ క్రమంలో చాలా కీలకమైన సమావేశం సార్ ఈరోజు జరగబోతుంది. రాజ్నాథ్ సింగ్ కూడా రాబోతూ ఉన్నారు. సో పొత్తులపై బీజేపీ ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? పెద్దగా టైం లేదు కదా. ఆ ప్రశ్నకు ఆన్సర్ వెతుక్కోవాలంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ రావాలి. నాకంత కెపాసిటీ లేదు. సో లేదంటే ఇంకెవరన్నా మహాకవి కాళిదాసు రావాలి. సో శాస్త్రవేత్తన రావాలి, మహాభక్తులను రావాలి. సామాన్య మానవులకు అది అర్థమయ్యేది కాదు, కనబడం లేదు. ఎందుకంటే అది బీజేపీ భాష ఏంటో అది మౌన భాష. మరి చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పారు అమిత్ షా, జేపీ నడ్డా తెలియదు. పవన్ కళ్యాణ్కి ఏం చెప్పారో తెలియదు. టీడీపీ వారు మాత్రం మమ్మల్ని ఎన్డీఏలోకి ఆహ్వానించారు, అవుతుంది అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఆశాభావంతోనే ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మాత్రం చెప్పదు. సో పవన్ కళ్యాణ్ అంటాడు బీజేపీ కలిసి వస్తుందని, టీడీపీ చెప్తోంది బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తోంది. బీజేపీ మాత్రం చెప్పదు. అంటే 1% ఓటింగ్ ఉన్న బీజేపీ 40% ఓటింగ్ ఉన్న వాళ్ళని ఆడిస్తుంది, లిటరల్లీ ఆడిస్తుంది. సో ఇది దేనికి సంకేతం? ఇది బీజేపీ బలానికి సంకేతమా, టీడీపీ దుర్బల స్థితికి సంకేతమా, చంద్రబాబు నాయుడు డెస్పరేషన్కు ఇండికేషనా, మోడీ వ్యూహానికి ఉదాహరణ? ప్రజలే అర్థం చేసుకోవాలి. అసలు ఇంత బలము లేని పార్టీకి, ఏమాత్రము బలము లేని పార్టీ కొరకు ఈ స్థాయిలో టీడీపీ జనసేనలు వెంపర్లాడడం అన్నది చిన్న పదం అయితే. జీవీఎల్ నరసింహారావు వెంపర్లాడడం పదం వాడాడు, నేను చాలాసార్లు ఉదాహరణ ఇచ్చాను. అది అసలు ప్రాధేయపడుతున్నారా, వెంపర్లాడుతున్నారా, ఏం చేస్తున్నారో అర్థం కాని అంశం. ఏం బీజేపీకి అల్టిమేట్ ఇవ్వలేరా? మీరు తేల్చుకోండి, లేకపోతే మీ సంగతి మా సంగతి మేము పోతామని. మరి ఏ బలహీనత మీది అనేది ప్రజలు చెప్పాలి కదా. ప్రజల ముందు ఈ నాటకం ఆడబడుతోంది కదా గత కొన్ని రోజులుగా. బీజేపీ చేరుతుందా చేరదా కూటమిలో? బీజేపీ చేరడం వల్ల అదనంగా వచ్చి కలిసి వచ్చే ఓటింగ్ లేదు, అయినా కూడా చేరుతుందా లేదా? సో ఎందుకు ఈ నిస్సహాయత? తెలుగుదేశం జనసేనల నిస్సహాయతను, తెలుగుదేశం జనసేనల బలహీనతను, దుర్బల స్థితిని మరి పదే పదే బీజేపీ ఎక్స్పోజ్ చేస్తుంది. చూడండి, మేము వచ్చేదాకా వీళ్ళు ఆగుతారు అని. ఇప్పుడు మనకు కొంతమంది అల్లుళ్ళు బిహేవ్ చేస్తారు అత్తగారి ఇంట్లో. అందరూ బయటకు వెళ్దాం, మనం అలా పార్క్కి వెళ్దామని అనుకుంటారు, హోటల్కి వెళ్దామని. అల్లుడు మాత్రం తయారుగాడు, మెల్లగా తయారవుతాడు. ఎందుకంటే నా లెవెల్ చూడు, నేను బయటికి వెళ్ళేదాకా ఎవడు బయటికి వెళ్ళాడు. అల్లుడు, ఇంటి అల్లుడు రేపు ఏమన్నా అంటాడేమో, బిడ్డలు ఏమన్నా అంటాడేమో భయాన అత్త, మామ, మామర్ది భార్య అందరూ తయారై కూర్చుంటారు. అల్లుడు వెళ్ళాడు, బయటికి రాడు. ఇలాంటి అల్లుళ్ళను మనం చాలామంది ఇళ్ళల్లో చూస్తుంటాం. సో ఎందుకు దీని ఉదాహరణ ఏంది? అల్లుడు తన పవర్ చూపెట్టుకోవడానికి వ్యవహారం చేస్తూ ఉంటాడు. సో అల్లుడు ఇంట్లో భోజనాలకు అల్లుడు వస్తాడు. సో మంచిగా 2 కూరలు, సాంబారు అన్నితో అత్త చేసి పెడుతుంది. సడన్గా అల్లుడు నేను ఈ 2 కూరలు తినా అంటాడు. సో బిడ్డ వచ్చి మెల్లగా చెప్తుంది, ఆయన తినడటమ్మా అని. పాపం ఆ తల్లి ఏం చేయాలి? రాత్రి కూడా వాళ్ళు 3వ కర్రీ చేయాలి. సో ఇలాంటి వాళ్ళని చూస్తాం మనం, చాలా ఇళ్ళలో జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ఈ బీజేపీ కూడా ఇలాగే వ్యవహరిస్తుంది. నా పవర్ చూడు, నేను వచ్చేదాకా నువ్వు పూర్తిగా 175 అభ్యర్థులు ప్రకటించలేవు. నేను వస్తున్నాను చెప్పను. నువ్వు తాడేపల్లిగూడ మీటింగ్ పెట్టుకొని టెన్షన్ పడుతూ ఉండు. నేను రాజ్నాథ్ సింగ్తో నేను మీటింగ్ పెట్టుకుంటా, కానీ నీకు చెప్పా, ప్రజలకు చెప్పా, నీకు చెప్పా. ఏంటి అసలు ఈ రాజకీయం ఏంటంటే నాకు అర్థం కాదు. తేల్చేయాలి, ఒకవేళ పొత్తుంటే ఉంటుంది, లేదంటే లేదు. అది బీజేపీ తేల్చదు, టీడీపీ జనసేన రాకపోతావా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని మహాకవి శ్రీశ్రీ పాట ఉంది, పాత తెలుగు సినిమాలో నా గుర్తు. సో ఇక్కడ ఎవరో కాదు, బీజేపీ వస్తుందని, బీజేపీ రాకపోదా అని, బీజేపీ కోసం నిరంతరం నిత్యం ఎదురు చూపులు. ఒక భగ్న ప్రేమికుడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఓ ప్రేయసి నీ రాక కోసం 1000 కళ్ళతో ఈ నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచనలతోనే నా నిరీక్షణ, నీవు నా ఊపిరి, నీ ఊపిరే నా ఊపిరి, నీ దాసలోనే నేను జీవితం అంతా గడుపుతాను. సో అంటూ భగ్న ప్రేమికుడు ఆ ప్రేయసి రాకపోతుందా అని
మనకు నేనంత కవిని కాదు, గొప్ప కవి. సో కానీ ఆ భావ కవితను వ్యక్తం చేస్తూ ఉంటారు. సో అలాంటి భావ కవితలు తెలుగుదేశం పార్టీ, జనసేనలు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రాకపోతుందా? నీవు వచ్చినట్టే వస్తావే, మళ్ళీ దూరము జరుగుతావే. నీవు వచ్చావో రావో తెలియదే, వచ్చాక ఉంటావో లేదో తెలియదే. నీవు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నావా, నాతో పోటీ పడేవాణిని కూడా ప్రేమిస్తున్నావా? సో నాలో నీకు ఏమి లోపం ఉంది? నాతో ఎందుకు కలవనుంటావు? సో నీకోసం తప్పించిపోతున్నానే, నీకోసం పరితపించిపోతున్నానే అంటూ ఈ టీడీపీ, జనసేనలు బీజేపీని చూసి ఓ భగ్న ప్రేమికుడి కవిత రాస్తుంది. అదో అయినా కూడా బీజేపీ చెప్పడం లేదు ఈ విషయం. అసలు ఆ కవిత వినడం కూడా లేదు కనీసం. సో అందువల్ల ఏదది నాకు నిజంగా అర్థం కాని అంశం ఇది. రైట్ సార్. ఇక వైఎస్ షర్మిల, వైఎస్ ఆశయాలు నెరవేర్చని జగన్ ఒక వారసుడు కాదు, నేనే సిసలైన వారసురాలిని అని చెప్పి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. అండ్ చెల్లినని కూడా చూడకుండా జగన్ ఆయన సైన్యం దూషిస్తోంది అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ ఎవరు రాజశేఖర రెడ్డి వారసులు అనేది ప్రజలు తేల్చాలి. అది షర్మిల నిర్ణయమో జగన్ నిర్ణయం కాదు. ఇదేమి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆస్తి కాదు. ఆస్తి అంటే ఇద్దరు వారసులు ఇద్దరు, చట్టం ప్రకారం కొడుకు కూతురు. రాజకీయ వారసత్వాన్ని ప్రజలే ప్రజాక్షేత్రంలోనే నిర్ణయం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎంజి రామచంద్రన్ చనిపోయాక జానకి రామచంద్రన్, ఎంజీఆర్ సతీమణి, నేనే వారసురాలను అని చెప్పి ఏఐఎంకే నాయకత్వ పగ్గాలు తీసుకుంది. ఏం జరిగింది? ఆమె స్క్రీన్ పైన లేదు, అప్పుడే లేదు, ఆమె పక్క జరిగింది. ఎంజీఆర్ వారసురాలు జయలలిత అనే ప్రజలు తీర్పు చెప్పారు. అవునా కదా? ఎన్టీఆర్ వారసుని నేనే, నాకు ఓటేయనంటూ నందమూరి హరికృష్ణ లాంటి వాళ్ళు లక్ష్మీపార్వతి పార్టీ పెట్టింది. ఎన్టీఆర్ టీడీపీ అని, అన్న టీడీపీ అని. ప్రజలు లక్ష్మీపార్వతిని వారసులుగా అంగీకరించలే. ఈవెన్ నందమూరి హరికృష్ణ రామారావు కొడుకును కూడా అంగీకరించలే. అవునన్నా కాదన్నా, ప్రత్యర్థులు ఎంత వెన్నుపోటన్నా చంద్రబాబు నాయుడునే ఎన్టీ రామారావుకు వారసులుగా ప్రజలు గుర్తించారు కదా. ఆయన ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నాడా, ఈ విమర్శలు ఏమైనా ఉంది. అల్టిమేట్గా ప్రజలు తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే తెలుగుదేశం ఉంది తప్ప లక్ష్మీపార్వతి నాయకత్వంలోనే ఎన్టీఆర్ టీడీపీనో, హరికృష్ణ నాయకత్వంలో అన్న టీడీపీనో ప్రజలేం యాక్సెప్ట్ చేయలే. ఇలా మనకు అనేక ఉదాహరణలు. శివపాల్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వారసుని నేనే అని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ ఏం జరిగింది? ప్రజలు శివపాల్ యాదవ్ వారసులనలే, అఖిలేష్ యాదవ్నే వారసులని ప్రజలు తీర్మానించారు. కానీ వాస్తవంగా శివపాల్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్కు రాజకీయంగా అన్ని రకాలుగా సహకరించింది శివపాల్ యాదవే. సో ఇలా మీకు తమిళనాడులో కరుణానిధి వారసుని నేనే అని అలగిరి అన్నాడు. కానీ జనం స్టాలిన్నే వారసులను ప్రకటించారు. మీరు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ని వారసులు అంటే, తేజస్వి యాదవ్ బ్రదర్ నేనే వారసులని చెప్పి అప్పుడప్పుడు అడుగుతుంటాడు. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, తేజస్వి యాదవ్నే వారసులు అన్నారు. ఇలా దేశవ్యాప్తంగా మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎవరు ప్రజాక్షేత్రంలో వారసులను తేనడమే ప్రజాస్వామ్యంలో వారసత్వం. అందువల్ల లక్ష్మీపార్వతి అన్నది అసలు ఎన్టీ రామారావుకు వారసు రాజశేఖర రెడ్డి అని. ఎందుకంటే ఎన్టీ రామారావు ఆశయాలను రాజశేఖర రెడ్డి అమలు చేస్తున్నాడు. సో ఎన్టీఆర్ వారసు రాజశేఖర రెడ్డిని క్లెయిమ్ చేసుకున్న ప్రజలు దాన్ని అంగీకరించారా? అందువల్ల వారసత్వం అనేది అది చట్టబద్ధంగా ఆస్తిలాగా వచ్చేది కాదు, ఒకరు క్లెయిమ్ చేసుకుంటే వచ్చేది కాదు. అది అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించాల్సింది. మొక్క కవలికలు కూడా నిర్ణయించవు, ప్రజలు నిర్ణయిస్తారు. సో అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి వారసులు ఎవరు అనేది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అనే ప్రజలు నిర్ణయించారు. ఇంతవరకు దానికి పోటీ లేదు. ఇప్పుడు షర్మిల రూపంలో ఒక పోటీ వచ్చింది. అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వైఎస్కు వారసులు ఎవరు, జగన్ వారసులా, షర్మిల వారసులా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు.